హలో తనేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగానే ఉన్నారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నేను ఈ 2-3 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా, సారీ అండి. రియల్లీ నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. రియల్లీ సారీ. ఇంకా వీడియోస్ చేస్తాను, ఓకేనా? డోంట్ వరీ. అండ్ అలాగే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఎంతమంది కళ్యాణ్ సాంగ్ చూశారు? ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఖచ్చితంగా వెళ్ళి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు, అండ్ అలాగే ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశారు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఓకేనా? మన కళ్యాణ్ ఇప్పుడే వస్తున్నాడు కదా ఇండస్ట్రీకి. సో ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి, ఓకేనా? మన బాబు ఇంకా మంచిగా సాంగ్ సక్సెస్ అయిపోయి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికైతే చాలా రీచ్ వచ్చింది కళ్యాణ్కి అయితే. నిజంగా అసలు మన కళ్యాణ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఇన్స్టాలో అయితే 5 million పైగా వ్యూస్ వచ్చాయి. నిజంగా సో హ్యాపీ అసలు. ఇంకా యూట్యూబ్లో అయితే lakhsలో వ్యూస్ వచ్చాయి. ఇంకా #5-6లో ఉన్నాడు. ఇంకా #1 ట్రెండింగ్లో ఉండాలి మన బాబు, ఓకేనా? అందరు వెళ్ళి చూడండి తప్పకుండా. మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తాం చెప్పండి, ఇంత జెన్యున్ పర్సన్స్కి? చెప్పండి. తన పాపం ఫస్ట్ సాంగ్ కదా, సో అందరు మంచిగా సపోర్ట్ చేసి పెద్ద హిట్ అయ్యేలా చేసేసేయండి. అందరు ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అందరికి షేర్ చేసి చూపించండి, ఓకేనా? ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, ప్రతి ఒక్కరికి చూపించండి. ఇంకా కళ్యాణ్ సాంగ్ని చాలామంది అడుగుతున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారా అని చెప్పేసి. ఎస్, అవును, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా ఈ ట్రైలర్ సాంగ్ తమిళ్లో కూడా ఇంకా హిట్ అవ్వబోతుంది, అని తెలిసి హిట్ అయ్యింది. బట్ ఇంకా ఫుల్ సాంగ్ వచ్చాక మంచి రీచ్కి చేరుకొని మన కళ్యాణ్ పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, చాలా ప్రాసెస్ వచ్చి మంచి బిజీ లైఫ్ను ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తమిళ్లో కూడా ఎందుకంటే ఇంకా ఈ సాంగ్లో హీరోయిన్ తమిళ అమ్మాయి కదా, తను ఆల్రెడీ బిగ్ బాస్లో వెళ్ళింది కదా, ఆ అమ్మాయి మీకు తెలిసే ఉంటుంది, వియానా. తను తమిళ్ కాబట్టి సో తమిళ్లో కూడా ఇలా సాంగ్ రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు మనకు తెలుగులో అండ్ తమిళ్లో కూడా సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి మా బాబుకి, కళ్యాణ్ బాబుకి, ఓకేనా? ఇంకొకటి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే, తనుజ గారు మన స్టేటస్ పెట్టారు కదా, తనుజ గారు స్టేటస్ ఎవరి గురించి పెట్టారు, దేని గురించి పెట్టారు అని చెప్పేసి. తనుజ గారు పాజిటివ్ వేలోనే కదండి పెట్టింది, దాన్ని కూడా ఎందుకు నెగిటివ్ చేస్తారు? ఓకే, మీరు అనుకున్న వాళ్ళదే పెట్టుండొచ్చు ఏమో, అది ఎవరికి తెలియదు కదా. ఎందుకంటే ఎవరి లైఫ్లో అయినా సక్సెస్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. అది నిజమా కదా చెప్పండి? ప్రతి బాధతో నిండిన వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం దాగి ఉంటుందని చెప్పేసి స్టేటస్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇది మంచి విషయమైనా కదా. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఇది కొద్దిగా లైట్ కళ్యాణ్ గురించి అనిపిస్తుంది. కళ్యాణ్ అంటే ఇండస్ట్రీకి రాకముందు ఎంతగా ఉండేవాడు అంటే కళ్యాణ్ ఎవరో మనకు తెలియదు కదా అసలు. ఎక్కడి నుంచి అంటే ఎక్కడో ఉండేవాడు, అసలు తన పేరే తెలియదు అసలు. ఎంత బాధగా లైఫ్ని లీడ్ చేశారో ఇప్పుడు అంత సక్సెస్ని లీడ్ చేస్తున్నాడు. అది నిజమే కదా. ప్రతి బాధతో కూడిన వ్యక్తికి ఖచ్చితంగా ఒక విజయం అనేది దాగి ఉంటుందని చెప్పేసి నాకు తెలిసి ఇది కళ్యాణ్కి వర్తిస్తుందని చెప్పేసి, ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇది ట్రూ అండి. నిజంగా చెప్పాలంటే ఏమో కళ్యాణ్ గురించే పెట్టిందేమో, ఇది నిజమే కదా. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక చాలా నెగిటివిటీ అంటే ఇంకా కొద్దిగా నెగిటివిటీ మనం ఏం చేయలేము, బట్ దాన్ని కూడా నెగిటివ్ ట్రోలింగ్స్ అన్నీ చాలా చేస్తున్నారు. ఇంకా తనుజ బర్త్డే పార్టీకి వెళ్ళలేదు, ఇంకా ఏంటింటియో అసలు చాలా రకాలుగా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ వర్డ్స్ నాకైతే అర్థం కావట్లేదు. ఆ నెగిటివిటీ ఆపడానికేమో నాకు తెలిసి తనుజ ఇలా పెట్టింటుంది, పోరాటాన్ని అంగీకరించు అండ్ అలాగే విజయం నీ వైపు ఉంటుందని చెప్పేసి. నిజంగా చాలా సూపర్గా పెట్టింది అసలు. అది ఎవరి గురించి అయినా సరే ఇది నిజంగా ట్రూ వర్డ్స్. అసలు నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఉండే ఉంటుంది.
ఓకేనా? ఖచ్చితంగా ఇది నిజమైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చాలామంది అంటున్నారు ఇది కళ్యాణ్కి ట్యాగ్ చేసిందని చెప్పేసి. ఓకే, కళ్యాణ్కి ట్యాగ్ చేసిండొచ్చు, చేసిండకపోవచ్చు, కానీ అది హ్యాపీ న్యూసే కదా అండి. తను చెప్పింది నిజమే కదా. కళ్యాణ్ లైఫ్లో చాలా ఒడుగుదొడుగులు చూశాడు, అన్నీ చూశాడు. ఇప్పుడు సక్సెస్ దాంట్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్తున్నాడు. సో మనం హ్యాపీ కదా, దాంట్లో ఎందుకు మనం బాధపడ్డాం చెప్పండి. సో మనం హ్యాపీగా ఉందాం, ఎప్పుడు పాజిటివ్ వేలో థింక్ చేద్దాం. అసలు ఎవ్వరి మాటలు ఒక్కటే చెప్తాను మీకు, ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. ఎంత నెగిటివ్ చేసినా పట్టించుకోకండి. మనం పాజిటివ్గా ఉందాం. దేవుడు ఏదో ఒక రోజు మనం అనుకున్నవన్నీ జరిపిస్తాడు కదా, ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. అంతే, ఏముంది దాంట్లో చెప్పండి. కానీ కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ బట్ నిజానికి మాత్రం ఎప్పుడు వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. అది మాత్రం ట్రూ అండి. ఏదో ఒక రోజు మాత్రం అది మాత్రం కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది. మనం ఎప్పుడు పాజిటివ్గానే ఉందాం. నేనైతే నిజంగా చెప్పాలంటే ఈ మధ్య వీళ్ళని చూసిన తర్వాత, కళ్యాణ్ తనుజ చూసిన తర్వాత చాలా ఎందుకు నాకే తెలియకుండా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్లో అయితే నేను ఫుల్ టెన్షన్ పడేదాన్ని ఏ విషయానికైనా. నేను ఎడ్యుకేషన్ చేసేటప్పుడు అప్పుడు అయినా ఇప్పుడు అయినా చాలా టెన్షన్ పడేదాన్ని. బట్ ఎందుకు నాకు వీళ్ళిద్దరిని చూస్తే కొద్దిగా పాజిటివ్గా అనిపించేస్తుంది. అంటే మిగతావన్నీ మర్చిపోయేలా అలా ఎందుకో నాకు తెలియదు, కానీ మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అది అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు ఎందుకు వాళ్ళిద్దరిని చూస్తే, వాళ్ళిద్దరి ఫేసెస్ చూస్తే ఏదో ఒక రీల్ అయినా లేకపోతే బిగ్ బాస్లో ఒక లైక్ ఏదో ఒక క్లిప్ చూసినా కానీ నాకు పాజిటివ్గా థింక్ చేయాలనిపిస్తుంది, పాజిటివ్గానే ఉండాలనిపిస్తుంది. చాలా నేర్చుకున్నాను వాళ్ళ నుంచి నేనైతే. సో అందుకోసమే మీకు కూడా చెప్తాను, ఏ విషయానైనా పాజిటివ్గా థింక్ చేయండి. అసలు దేని గురించి భయపడకండి. అసలు ఎవరో చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోకండి. ఓకేనా? పాజిటివ్గా ఉండండి, మనకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి చాలా మందికి డౌట్ అండి ఇది. మీరు కళ్యాణ్ అండ్ తనుజకి ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఒకవేళ మీరు కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్ చేసినా తనుజ వేరే ప్రాజెక్ట్ చేసినా ఒకరిద్దరు కలిసి చేయకపోయినా ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి, నేనైతే వాళ్ళిద్దరికి ఫ్యాన్ అంటే వాళ్ళిద్దరికి అభిమానినండి. సో అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి చేసిన, ఇద్దరు ఇండివిజువల్గా చేసిన ఖచ్చితంగా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తాము. అది అంటే ఇలా మ్యూచువల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫ్యాన్ అనేది వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసేవాళ్ళే కదండి. సో అందులో ఎందుకు డౌట్ వచ్చింది మీకు? అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే సపోర్ట్ చేశారనుకుంటున్నారా? అలా అయితే ఏమి కాదు. ఎవరైనా మ్యూచువల్ ఫ్యాన్ అంటే ఇద్దరికి సపోర్ట్ చేసే వాళ్ళిద్దరికి నచ్చింది కాబట్టి, అంటే మనం కొద్దిగా కోరుకుంటాం వాళ్ళిద్దరు కలిసి చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. బట్ అవి అన్నిసార్లు కానీ జరగవు కదా. కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పాపం ఇండస్ట్రీకి వస్తున్నాడు కదా, తను కొద్దిగా ఒక పేరు తెచ్చుకోవాలి కాబట్టి ఇలా ఇండివిజువల్గా చేస్తాడు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దానిలో రాంగ్గా అయితే ఏం లేదు. మనమైతే సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకు చేయము చెప్పండి? దాంట్లో ఎందుకు డౌట్స్ వస్తాయి మీకు? ఇంకా మ్యూచువల్ అంటేనే ఇద్దరు సపోర్ట్ చేస్తారు కదా. ఇక్కడ మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు ఇండివిజువల్గా అయినా, తనుజ ఏ ప్రాజెక్ట్ చేసినా ఇండివిజువల్గా అయినా సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో అయితే నో డౌట్. దీంట్లో అయితే ఎవరి మాటలు నమ్మకండి. ఓకేనా? అంటే మ్యూచువల్స్ ఓన్లీ కళ్యాణ్ తనుజ కలిసి ఉంటేనే చేస్తారు అని దీన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు. దాంట్లో అయితే అస్సలు అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మ్యూచువల్స్ అందరూ ఇండివిజువల్గా కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూసారా లేదు ఇన్స్టాలో స్టేటస్లు, కళ్యాణ్ ఏం పెట్టినా ఇండివిజువల్గా పెట్టినా తన సాంగ్కి ఎంతగా పెట్టారో చూసారు కదా. ప్రతి ఒక్క దాన్ని ఎంతగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారో నేను చూసాను చాలా వరకు. అండ్ అలాగే తనుజ గారు ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, తనుజ గారికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు తనుజ గారివి ఇంకా అప్డేట్ అంటే ఆఫీషియల్గా రాలేదు కాబట్టి తనవి ఎక్కువ పెట్టట్లేదు. అంతకు మించి అక్కడ ఏం లేదు. కళ్యాణ్ ఎక్కువ తనుజ ఎక్కువ అంటే ఇద్దరు ఈక్వలే ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకిద్దరికి అంత జెన్యున్గా ఉన్న పర్సన్స్కి అంత కనెక్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం, ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఎంత నెగిటివ్ వచ్చినా కానీ వాళ్ళు ఎంత నెగిటివ్ ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు తగ్గింది. ఆ కొద్దిగా కూడా తగ్గిపోవాలి.
వాళ్ళిద్దరు అసలు బాండ్ అయితే అసలు బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు అసలు. బెస్ట్ బడ్డీస్ అలాగంతే. నేనైతే ఇంకా ఫుల్గా సపోర్ట్ చేస్తాను కళ్యాణ్ ఇండివిజువల్గా అయినా తనుజ ఇండివిజువల్గా అయినా, ఓకేనా. దీనిలో అయితే నో డౌట్, అసలు ఎవరు దీని గురించి టెన్షన్ తీసుకోకండి. అందరు అంటే ఇలా ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరికైనా ఉంటారు, బట్ వీళ్ళిద్దరు కలిపి అయితే చాలా వరకు మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరు సపోర్ట్ చేస్తారు ఇండివిజువల్గా, ఓకేనా. నేను కూడా వాళ్ళిద్దరు కలిసి ఏదో ఒక సినిమా చేస్తే కొద్దిగా బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడైతే అది ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూద్దాం, మనం అనుకున్న దేవుడు నెరవేరుస్తాడో లేదో తెలియదు కానీ, బట్ మనం ఎప్పుడు వాళ్ళిద్దరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఏది చేసినా కానీ సపోర్ట్ చేస్తూనే ఉంటాం, సపోర్ట్ చేస్తాం ఫర్ ఎవర్, అంతే, ఓకేనా. దాని అయితే టెన్షన్ తీసుకోకండి. చాలామంది కూడా కొంతమంది కమెంట్స్ చేశారు, మీరు కళ్యాణ్కి ఇండివిజువల్ సపోర్ట్ చేస్తున్నారా లేదా, తనుజాకి ఇండివిజువల్ సపోర్ట్ చేస్తున్నారా. అవును, ఎస్ అఫ్ కోర్స్, వాళ్ళిద్దరు ఇండివిజువల్ ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, ఓకేనా. దాంట్లో నో డౌట్. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళిద్దరు కలిసి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాము. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో, అది ఎవరికి తెలియదు. బట్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఎదగాలి కాబట్టి తప్పదు. కానీ నాకు తెలిసి ఏదో ఒకటి వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం, నా అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఎప్పుడు వస్తుందో అది మనం చెప్పలేము. ఇంకా తనుజ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్లో ఉన్నారు, ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అవన్నీ ఇంకా అఫీషియల్గా రావట్లేదు, అంతే. అవి కూడా వచ్చాక మనం ఫుల్గా సపోర్ట్ చేద్దాం, ఓకేనా. అంతలోపు మన కళ్యాణ్కి సాంగ్కి నాకు తెలిసి ఆ సాంగ్ కూడా మేలో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, అంతలోపు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చాక నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నేను వాళ్ళిద్దరికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, మీరు కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళిద్దరు ఏం చేసినా కానీ, అంటే ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ సపోర్ట్ చేయండి. ఒక రేంజ్ సెట్ చేయాలి మనము వాళ్ళిద్దరికి, ఓకేనా. కళ్యాణ్ తనుజ అంటే బ్రాండ్ అని ప్రతి ఒక్కరికి నిరూపించాలి, అలా సపోర్ట్ చేయాలి మనం అందరం. నెగిటివిటీని తొక్కేయండి ప్లీజ్, ఇప్పటికైనా తొక్కేసి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకండి కొట్లాడుకోవడం, నాకు తెలియకడుగుతా చెప్పండి. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా, వాళ్ళు ఎన్ని దాంట్లో చెప్పారు, వాళ్ళు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్ అని ఎన్నిసార్లు చెప్పారు, అసలు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఎందుకండి కొట్టుకోవడం, మనం ఎవరు అంత రేంజ్లో మనం ఇంత దాంట్లో ఎందుకు కొట్టుకోవడం చెప్పండి. హ్యాపీగా సపోర్ట్ చేద్దాం, ఇండివిజువల్స్ మ్యూచువల్స్ అందరు కలిపి సపోర్ట్ చేద్దాం, దానికి తప్పేముంది చెప్పండి. ఇంకా కళ్యాణ్కి తనుజ ఫ్రెండ్గా ఉండకూడదా, తనుజకి కళ్యాణ్ ఫ్రెండ్గా ఉండకూడదా చెప్పండి. అంత జెన్యున్ పర్సన్స్కి అసలు ఇంత నెగిటివిటీ అసలు చాలా తప్పు అండి. ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటికైనా ఆపేసేయండి. మనందరం కలిసి సపోర్ట్ చేద్దాం, ఓకేనా. మనందరం ఫ్యామిలీ కదా, సో సపోర్ట్ చేద్దాం. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. అంతలోపు ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.